హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మానవ జన్మలో పొగడ్తలకి లొంగని మనిషి అంటూ ఉండటం అనేది సర్వసాధారణంగా చాలా కష్టం. అయితే పొగడ్తలు రెండు రకాలు. మనం ఏదైనా ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కానీ, లేదు ఏదైనా జాబ్ సంపాదించినప్పుడు కానీ, లేదు ఇంకేదైనా మనం కష్టపడి సంపాదించుకున్నప్పుడు మన తల్లిదండ్రులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని అభినందనలతో ముంచెత్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరబ్బా అన్నట్లు అది మంచి బూస్ట్ లాగా జీవితంలో ఇంకా ఉన్నతంగా చేరుకోవాలి అన్న ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇంకా అంచెలంచెలుగా ఎదిగేవాళ్ళు అనేక మంది అయితే, సందర్భం లేకుండా నాకేదైనా అవసరం నీతో ఏర్పడినప్పుడు నిన్ను అనవసరమైన పొగడతలతో, నువ్వంటే ఏంటో నీకు తెలుసు కానీ వాళ్ళు నిన్ను పొగుడుతున్నప్పుడు అవి నిజమేననుకొని నువ్వు గనక వాళ్ళ జోలికి వెళ్తే, పడవ మీద వెళ్తున్నప్పుడు నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత చిన్న రంధ్రం పడితే మెల్లగా ఎలా నీళ్లు వస్తాయో, మనలో కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళైనా పొగడ్తలు మొదలు పెట్టిన తర్వాత ఆ నీళ్లు మెల్లగా వచ్చి కొంతసేపు అయిన తర్వాత ఎలాగైతే ఆ పడవ మునిగిపోద్దో మన జీవితం కూడా అలాగే మునిగిపోద్ది. అందుకోసమని మీ అందరికీ తెలుసు, కానీ ఒకసారి జాగ్రత్త పడతారు. నా స్టూడెంట్స్ కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా, నేను కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ యంగ్ జనరేషన్లో అటువంటి పట్టించుకోవట్లేదు అనే ఒక కాన్సెప్ట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే గనక మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపాలరావు గారు అనే ఒక ఉద్యోగి ఒక సంవత్సరంలో రిటైర్ అయిపోతారు అనంగా తన సర్వీస్ అంతా గ్రామీణ ప్రాంతంలోను, ట్రైబల్ ఏరియాస్ లోనే చేసి అక్కడ మాటలకి, అక్కడ ఆచార వ్యవహారాలకే అలవాటు పడిపోయి పంచెకట్టుతో వెళ్ళటం ఆయనకి అలవాటు అయిపోయి చివరికి ట్రాన్స్ఫర్, హెడ్ ఆఫీస్ బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి అదే పంచకట్టుతో ఆఫీస్కి బయలుదేరతారు. వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఆయన అనుకుంటారు, నేను వెళ్ళేటప్పటికి స్టాఫ్ అందరూ బొకేస్ అవన్నీ తీసుకొని నన్ను అభినందించడానికి రెడీగా ఉంటారని ఆయన ఏదో ఊహించుకొని వెళ్తే అక్కడ కనీసం ఆఫీస్ తాళం కూడా తీసి ఉండదు. సరే అని చెప్పి అక్కడ మెట్లుంటే అక్కడ పక్కన ఒక స్టూల్ ఉంటే సెక్యూరిటీ గార్డు అనుకుంటా, దాని మీద కూర్చొని ఉంటారు. ఈలోపు ఆఫీస్ వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్కరు వస్తూ, బాబు ఏంటి పొద్దున్నే వచ్చేసావు, ఇంకా ఆఫీస్ తీసే టైమే అవ్వలేదు, ఎవరు కావాలి నీకు అని అడుగుతారు. లేదు బాబు, నాకు లేదయ్యా, నాకు మేనేజర్ గారితో, మీ బాస్తో మాట్లాడే పని ఉందంటే, ఆయన వాళ్ళ జాయిన్ అవుతారు అన్నారు, వస్తారో రాదో మాకు తెలియదు, సరే వస్తారేమో చూద్దాంలో కూర్చోని అంటారు. ఆయన అలాగే కూర్చుంటారు. మెల్లమెల్లగా అందరు ఆఫీసు స్టాఫ్ అంతా వచ్చిన తర్వాత లాస్ట్లో ఆయన పిఏ, ఒక లేడీ పిఏ వస్తుంది. వచ్చి మీకు ఆవిడ వస్తూ ఉండగా ఆయన అడుగుతారు, అమ్మా నాకు కొంచెం పొద్దున్న ఎప్పుడో వచ్చాను, మీ మేనేజర్ గారిని కలవాలనంటే, మేనేజర్ గారు ఇంకా రాలేదండి, మీరు ఏడ్ చేస్తే చేయండి, లేకపోతే మాకు చెప్పండి, ఏంటో మేము పని చేసి పెడతాం కదంటే, లేదమ్మా ఆయన కలిసి వెళ్ళాలి, నేను ఒకసారి కొంచెం వాష్రూమ్కి వెళ్ళొచ్చా అంటే, సరే అటే పుణ్యం వెళ్ళమని అంటుంది. వెళ్ళిన తర్వాత ఆయన వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళి మేనేజర్ సీట్లో కూర్చుంటాడు. వీళ్ళందరూ సరే అని చెప్పి అప్పుడు మన మేనేజర్ ఇంకా రాలేదేంటి అని చెప్పి అప్పుడు మెల్లగా పక్కెళ్ళి బొకేలు అవి కొనుక్కొచ్చుకొని, సరే సాయంత్రంకి వస్తాడేమోలే వెయిట్ చేద్దామని చెప్పి అవಳ కాళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేటప్పటికి ఈ పిఏ ఆయన ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. సార్ ఈరోజు వస్తారన్నారు, ఎవరు రాలేదేంటి అంటే,
రాలేదేంటమ్మా, జాయినింగ్ అయినట్టు రిపోర్ట్ కూడా మాకు ఫ్యాక్స్ లో పంపించేశారు ఆల్రెడీ. ఒకవేళ మీరు ఆయన బాగా ఎక్స్పెక్ట్ చేసి పెద్ద టిప్ టాప్ తయారు వచ్చారని అనుకుంటారేమో, లుంగి పంచి మీదే ఉంటారు ఆయన అనేటప్పటికీ వీళ్ళకి గుండె ఒక్కసారి మోకాల్లోకి జారిపోద్ది. సరే అని మెల్లగా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఆ టాయిలెట్కి వెళ్ళి మనిషి ఇంకా రాలేదేంటి, ఈయనే కావాల్సి వెళ్ళి చూసేటప్పటికి చైర్లో కూర్చొని ఉంటారు. అందరినీ రమ్మని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇంతకాలం ఈ ఆఫీసు గురించి నేను వచ్చే ముందు నాకు తెలిసినవన్నీ నిజమేనమాట. ఆఫీస్ టైమే అవ్వలేదు, పొద్దున్న వచ్చేవేంటి అని చెప్పి మీరు కస్టమర్తో మాట్లాడుతున్నారంటే మీరు ఎంత ఇదిగా చేస్తున్నారో అర్థమైంది. రేపటి నుంచి అటెండెన్స్ రిజిస్టర్ నా దగ్గరే పెడతా. టైంకి 5 నిమిషాలు లేటుగా వచ్చినా లీవ్ కట్ చేసేస్తా. మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా. మీకు 1/2 అవరే లంచ్ అవర్ కాబట్టి 1/2 అవర్లో కనుక రాకపోయినా కట్ చేసేస్తా. తర్వాత ఎక్కువగా లంచాలు తీసుకుంటున్నారని తెలిసింది, ఎవరన్నా లంచం తీసుకుంటే ఇమీడియట్ గా డిస్మిస్ చేసేస్తా. అలాగే వచ్చిన తర్వాత టీలకి కాఫీలకని బయటికి వెళ్ళి గంటలు తిరిగి వస్తున్నారంట, ఇక్కడే టీ మిషన్ ఏర్పాటు చేస్తాను. పొద్దున్నే రావటం మళ్ళీ ఈవినింగ్ వెళ్ళటమే అన్న విషయం చెప్పిన తర్వాత పిఎన్ అంటాడు, ఏమ్మా నువ్వు వచ్చే టైం ఎప్పుడు, నా తర్వాత వస్తావా ముందు వస్తావంటే, సారీ సార్ నాకు కొంచెం ఇంట్లో పని ఉంటే. అందరికీ పని ఉంటాయి, మాకు ఉండవా పనులు? పిఏ అంటే బాస్ వచ్చే ముందు అరగంట ఉండాలి, వెళ్ళిన తర్వాత అరగంట అన్ని చక్కదిద్దుకొని వెళ్ళాలి. అలా ఉంటే ఉండు, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోతావా లేకపోతే మానేస్తావా, నీ ఇష్టం అని చెప్పి తలంటేస్తాడు వాళ్ళకి. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ పిచ్చెక్కిపోద్ది. ఇదేంట్రా బాబు, ఇన్ని రోజులు హ్యాపీగా గడిచిపోయింది, చేతికి అందని కాడికి డబ్బులు తీసుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాం, బయటికి వెళ్ళి మనకి ఇంట్రెస్ట్ వ్యాపారాలన్నీ రకరకాల వ్యాపారాలన్నీ చేసుకుంటున్నాం, ఇవన్నిటికి అడ్డుకట్ట పడిపోయింది, ఎలాగా అని చెప్పి ఆ పిఎని కూర్చోబెట్టి, అమ్మ నువ్వు ఏదో ఒకటి దారి చేయాలంటే నేనేం చేస్తానండి, ఆయన నన్ను కూడా తలంటి పోస్తాడు, నేను పొద్దున్న అరగంట ముందు రావాలి, సాయంత్రం అరగంట రావాలని నేను ఆలోచిస్తుంటే నన్ను చేయమంటారు ఏంటంటే మళ్ళా టింగ్ టింగ్ అని కాలింగ్ బెల్ మోగుద్ది. మళ్ళీ లోపలికి వెళ్తే సాయంత్రం కల్లా ఏమేం ఫైల్ పెండింగ్స్ ఉన్నాయో మొత్తం అన్నీ నా టేబుల్ మీద ఉండాలి, ఎవరెవరు ఏమేం చేయాలి, ఏం చేయలేదన్న విషయం ఇమ్మీడియట్ గా నా మీద ఉండాలి, నా టేబుల్ దగ్గర ఉండాలి అని గట్టిగా చెప్పేటప్పటికి ఆ అమ్మాయి ఆయనకి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి నా ఆయనకే చూస్తున్నావు, నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా అని అంటాడు. అది కాదు సార్, మిమ్మల్ని ఎక్కడో బాగా చూసినట్టుగా అనిపిస్తుందంటే, నన్ను ఎక్కడ చూసుంటావు, నువ్వు బెంగళూరులో నువ్వు ఉండి నేను ఎక్కడెక్కడో తిరిగి వస్తే నన్ను ఎక్కడ చూసుంటావు అంటే, సార్ మీరు ఏదన్నా సినిమాలో ఏదన్నా యాక్ట్ చేయడం అలాంటివి ఏమన్నా జరిగినాయా సార్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేటప్పటికి మెల్లగా ఆయన కొంచెం ఇక్కడ దురద స్టార్ట్ అవుద్ది లోపల. కానీ బయటపడి నేను సినిమాల్లో యాక్ట్ చేయటం ఏంటి, అలాంటివి ఏమి లేవు, నేను చెప్పించే వెళ్ళిపో అంటాడు. సరే అని బయటకు వచ్చేస్తుంది. వెంటనే సెల్ ఓపెన్ చేసి ఒకసారి సెల్లో చూసుకొని, ఇదేంటి 35 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయ్యి, ఏ రోజున భార్య కూడా అనలేదు, సినిమాలో యాక్టర్ ఏదో నటించారు అన్నట్టు అంటుంది ఏంటి, మావిడ కనిపెట్టలేదు, ఈ అమ్మాయి కనిపెట్టేసింది అంటే ఒక్క రోజులోనే అనుకొని సరే అని వదిలేస్తాడు. అది అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత మళ్ళా యథావిధిగా అందరూ టయానికి వచ్చేస్తారు. తర్వాత రోజు మామూలుగా వస్తే వీళ్ళు గడుస్తూ ఉంటే 2 రోజులు అయిన తర్వాత మళ్ళా ఒకసారి వెళ్తూ, సార్ ఏమనుకోకపోతే 1 నిమిషం మాట్లాడొచ్చుంటా, మాట్లాడమ్మా అంటారు. కొంచెం సౌండ్ తగ్గుద్ది అయింది. సార్ నిజంగా మీరు ఎక్కడెక్కడో చేశారన్నారు కానీ పంచకొట్లో ఉన్న జుట్టు కొంచెం నెరిసిపోయింది కానీ సార్ నిజంగా మీరు యాక్టింగ్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది సార్, చిన్నప్పుడు నాటకాలు అలాంటివి ఏమన్నా చేశారేమో చెప్పండి సార్ అంటే, అబ్బాయి నేనేం చేయలేదమ్మా అని బాగా నవ్వేటప్పటికి, లేదు సార్ మీరు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషిని లొంగ తీసుకోవాలంటే వాళ్ళకు కొట్టే ఆయుధం ఎక్కడ కొట్టాలన్నది లేడీస్కి దొరికినట్టు నేను తప్పుగా అంటలేదు, మగవాళ్ళకి ఎట్టి పరిస్థితిలో తెలియదు. వాళ్ళని బుట్టలో పడేయాలన్నా తీసుకెళ్లి సముద్రంలో పడేయాలన్నా
వాళ్ళ మాటలు విని చాలా మంది ఇందాక నేను చెప్పిన 2 సందర్భాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. జస్ట్ ఫర్ జోక్, తప్పుగా అనుకోకండి. ఇది ఎందుకనంటే ఆపోజిట్ జెండర్ అనగానే తప్పనిసరిగా ఆడ మగ మధ్య మాట్లాడుకునేటప్పుడు మగవాడు మాట్లాడుకున్న వేరు, ఆడవాళ్ళు మాట్లాడుకున్న వేరు. ఆడ మగ కలిసినప్పుడు అందులో ఏదైనా పని ఉండి ఆడవాళ్ళు గనక మాట్లాడితే మగవాడు తాసుపాములాగా ఫస్ట్ పడగ విప్పినా తర్వాత కామ్గా ఆ పావులు బట్టి అతను వేరు పెడితే కనుక ఎలాగైతే తలదించుకుని కామ్గా వెళ్ళిపోద్దో అలాగే వెళ్ళిపోతాడు. అలాగే ఈ అమ్మాయి బుట్టలో పడేసింది. కూర్చో అమ్మా మాట్లాడదు కానీ అంటాడండి. కూర్చున్న తర్వాత, సార్ మీరు బెంగళూరు వచ్చారు, ఇంకా ఈ పంచికట్టు ఇవి వేయండి సార్, మీరు చక్కగా మంచి జీన్ ప్యాంటు అవి వేసుకొని వస్తే బెంగళూరు అంటే, ఊరుకోమ్మా ఈ వయసులో నాకెందుకు, 1 సంవత్సరంలో రిటైర్డ్ అయిపోతానమ్మా, నా పిల్లలందరూ చక్కగా వేరే దేశాల్లో సెటిల్ అయిపోయారు, మా భార్య నేనే ఇద్దరం ఉండేది, నాకెందుకమ్మా అంటే, అలాగే సార్ ఏ ప్రదేశంలో ఉన్నట్టు ఆ ప్రదేశంలో ఉంటేనే మనకు గుర్తింపు ఉంటుంది సార్, మీరు చెప్పినట్టు చేయండి సార్, మీకు రేపు నుంచి ఎంత ఇమేజ్ వస్తుందో అనేదానికి, సరేనమ్మా నాకు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆగిపోతాడు. లేదు సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు మీరు మంచి డ్రెస్ వేసుకొని వస్తున్నారు, మా స్టాఫ్ అందరూ మిమ్మల్ని చూడాలని ఉంది, మీతో మేము సెల్ఫీ దిగాలని ఉందని చెప్పి ఇంకా రకరకాలైన మాటలతో ఆయన బుట్టలో పడేసి వెళ్ళిపోద్ది. మళ్ళా స్టాఫ్ మీటింగ్ పెడద్ది ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత. నేను అమ్మా ఏమన్నా జరిగిందా, సార్ని ఏదన్నా లైన్లో పెట్టే పని అంటే, సరే నేను ఒక ప్లాన్ వేసాను, రేపొద్దున్న ఆయన పంచికట్టుతో రారు, జుట్టుకి కలర్ వేసుకొని వస్తారు, మంచి జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వస్తారు ఆఫీస్కి. వచ్చినమ్మటే నేను చెప్పినట్టు ఆయన్ని పొగడాలి అనేటప్పుడు కాలంటారు, సరే చూద్దాంలే రేపు ఆయన రాని అనేటప్పటికి ఎప్పుడు వస్తాడా అని పైన ఆఫీసు అప్స్టైర్ మీద ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఇప్పటికి ఆయన వస్తూ ఉంటాడు. ఇప్పుడు స్టాఫ్ అంటారు, ఈడేంటమ్మా తెల్లారి పొద్దున్నే కాగితాలు ఏరుకునే వాళ్ళలాగా ఉన్నారు, ఈయన పొగడమంటే ఏంటి, మేము పొగడం ఎట్టి పరిస్థితులే అంటే, మీకు అలాగే అనిపించాడా? నాకైతే కొబ్బరి చెప్పు కోసం 2 కోతులు దెబ్బలు ఆడుకొని ఓడిపోయిన కోత ఉంటుంది చూడు, అలాగే అనిపిస్తున్నాడు, కానీ పని అవ్వాలంటే తప్పదు, మూసుకొని చెప్పింది చేయండి అని అంటుంది. సరే సరే ఓకే అన్నప్పటికీ ఆయన ఎంటర్ అవుతాడు. లోపలికి వచ్చేటప్పటికి వెంటనే ఫస్ట్ సీట్ ఆయన లేసి, సార్ ఎవరు కావాలి సార్ మీకు అన్నాడు. తర్వాత 2వ సీట్, 3వ సీట్ అడిగితే ఈయన కచ్చిప్ తీసి వస్తున్న నవ్వుని, ఆ సంతోషాన్ని, ఆ పొంగిపోయే ఆనందాన్ని దాచుకుంటూ లోపలికి వెళ్తూ ఉండగా అప్పుడే చూసి వచ్చినట్టు, సార్ అనేటప్పటికి వీళ్ళందరూ ఏంటి మన సార్ అంటే, ఏంటి సార్ మీరందరూ మన సార్ని అప్పుడు 4-5 రోజులకే మర్చిపోయారా, ఏ సార్ పంచిలో వస్తేనే గుర్తుపడతారు, ఈ డ్రెస్లో రారని దానికి ఆయన హుషారుగా ఆయన గదిలోకి వెళ్ళిపోయి మళ్ళా సెల్ ఓపెన్ చేసి, పిచ్చిది మా ఆవిడి, పొద్దున్నే నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఏంటండి మీరు రిటైర్డ్ అయిపోయి కాలు జాపి పడుకునే వయసులో ఈ డ్రెస్సులు ఏంటి, మీరేంటి, మిమ్మల్ని ఎవరో ముంచేసేలాగా ఉన్నారు, జాగ్రత్త, స్టాఫ్ అందరూ వేసుకురమ్మంటున్నారు, వేసుకెళ్తున్నారు అంటున్నారు, పిచ్చిది, పూజ గది తప్ప మా ఆవిడకి ఏమీ తెలియదు అని ఒక సెల్ఫీ దిగి ఆ సెల్ఫీని వాట్సాప్ ద్వారా ఆవిడకి పంపి లోపలికి తీస్తాడు. సరే అని చెప్పి ఒక 2 నెలలు ఆయన లైన్లో పెట్టేస్తుంది. రోజు ఈవిడ తీసుకెళ్ళిన కూరలు పెట్టు, అవి పెట్టి ఇవి పెట్టేటప్పటికి యథాస్థితిగా ఆయన రాకముందు మళ్ళీ ఆఫీస్ ఎలాగుందో అలాగే వాళ్ళు ఇచ్చిన టైంకి రావటం, ఈయన మాత్రం రోజుకో డ్రెస్ వేసుకొని రావటం, లోపలికి వెళ్ళి చూసుకుంటాం, మురిసిపోవటం, ఫైళ్ళు టేబుల్ మీద పేరుకుపోవటం, వీళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ పనులు చూసుకుంటాం, అన్ని జరిగేటప్పటికి సడన్ గా ఒకరోజు ఆ పిఏకి ఆలోచన అవుతుంది, ఇదేంటి నేను ప్లాన్ వేసి నేను ఈ లైన్లో పెడితే వీళ్ళందరూ హ్యాపీగా అనుభవించేసి హ్యాపీగా వాళ్ళ కాళ్ళు లంచాలు తీసేసుకుంటున్నారు, బయటికి వెళ్ళి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు, నాకేం కలిసి వస్తుంది, ఎలాగైతే కనుక నేను ఈ జీతంతోనే అయిపోకనేమో నా బతుకు అనుకొని ఒకరోజు స్టాఫ్ అందరినీ తర్వాత రోజు వచ్చిన తర్వాత అందరినీ పిలిచి, ఆయన ఏమందో కానీ ఈవిడే అంటుంది, నిన్న సార్ చాలా సీరియస్ అయిపోయారు, మళ్ళీ మీరు పాత స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు,
అంటే నేను కొద్దిగా చనివిచ్చానని చెప్పి మీరు నెత్తి మీదకి ఎక్కేస్తున్నట్టు ఉన్నారంటే అమ్మా ఏమైంది లైన్లోకి వచ్చేసాడు కాదు, లైన్లోకి వచ్చేసాడు, మీరు ఆయనకి ఏమన్నా చేస్తున్నారా, ఏమీ చేయట్లేదు అంటే అది కాదమ్మా ఆయనకి ఏం కావాలి అడుగు, ఇప్పుడు మనం తీసుకున్న లంచాలు ఇంత బాటా పర్సంటేజ్ అని చెప్పి కట్టించేసేద్దాం అందరికి. అబ్బాయి లంచాలు అలాంటివి ఏం తీసుకోడు. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆయనకు ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉందంట, దానికి బ్రాంచ్ ఓపెన్ చేద్దామని చూస్తున్నారు ఆయన. 50,000 రూపాయలు చీటీ అంట, మీరు అందరూ కట్టాలి. మీ దగ్గరకు వచ్చిన లంచాలు తీసుకుంటున్నారు, మీరు ఏం తీసుకుంటున్నారు నాకు అనవసరం. ఒక 2 నెలల్లో టార్గెట్ 2 crores అయిపోవాలి అయింది. అది అయితేనే నేను ఈసారి ఏదన్నా వస్తే చేస్తాను, లేకపోతే అందరికి ఓ సింతేనా 50,000 నీకు 2 నెలలు ఎందుకమ్మా నెల కట్టించేస్తాను నువ్వేం కంగారు పడమాకని చెప్పి కట్టించడం. ఈవిడే గోపాలరావు చిట్స్ కంపెనీ అని చెప్పి ఒక బిల్ బుక్ ప్రింట్ చేపిచ్చేసి ఆ బిల్ బుక్ మీద ఈవిడే సంతకం చేసేయటం, 50,000 తీసుకుంటాం, సంతకం తీసేసుకుంటాం, 50,000 తీసేసుకుంటాం, తీసుకొని చక్కగా ఆవిడ అకౌంట్లో వేసేసుకుంది. ఇది గురువు గారికి ఏం తెలియదు. ఆయన అటు తిరిగి ఒక సెల్ఫీ, ఇటు తిరిగి ఒక సెల్ఫీ, కింద నుంచి పైనుంచి సెల్ఫీలు తీసుకొని ఆడావుడిలో ఉన్నాడు. ఆఫీసులో ఏం జరుగుతుందో కూడా ఏమీ తెలియదు. సరే అని చెప్పి ఒకరోజు ఆవిడ దగ్గరికి వచ్చి సార్ దగ్గరికి వచ్చి, సార్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్, నాకు కొంచెం ఒక 10 days సెలవు కావాలంటే, ఓ వెరీ గుడ్ అమ్మా చాలా సంతోషం అంటే, చాలా సంతోషం కాదు సార్ మీరే నాకు దగ్గరుండి పెళ్లి చేయాలి, ఎందుకనంటే నన్ను మీ బిడ్డలాగా చూసుకుంటున్నానంటే, అవునమ్మా నేను నా బిడ్డలాగానే చూసుకుంటున్నావు, ఎలాగో ఆది మానవుడిలాగా ఉండే మనిషిని నవయవ్వనము లేని యువకుడులాగా నన్ను తయారు చేసి పెట్టావమ్మా, నీ మాట నేనెందుకు కాదంటాను, తప్పనిసరిగా చేస్తాను. అవును ఏంటి కట్నం ఏమన్నా ఇస్తున్నావా నువ్వు అంటే, అదే సార్ కట్నం అడిగారు సార్, దానికోసమని మా ఊర్లో ఇల్లు ఒకటి ఉంది అది అమ్మేద్దామని వెళ్తున్నాం సార్ అంటే, పిచ్చిదానా ఇల్లు అమ్మేయటం అవన్నీ ఎందుకమ్మా, ఆస్తులను ఎప్పుడు అమ్ముకోకూడదు, 5 లక్షలే కదా నేను ఇస్తాను, జీతంలో ఎంత కొంత ఇద్దుగానిలేమ్మా పర్వాలేదంటే, అలాగే కాదు సార్ నేను వేరే వాళ్ళ దగ్గర ఫ్రీగా తీసుకుని నా పెళ్లి చేసుకుంటూ నాకు ఇష్టం లేదు, కనీసం ఇంటి పేపర్లు అయినా పెడతాను సార్ మీ దగ్గర. ఎందుకమ్మా ఇంటి పేపర్లు అయినా చేర్చుకుంటాను, నేనేమన్నా వడ్డీ వ్యాపారం చేస్తున్నానా, నాకేం అవసరం లేదు, యజమాని యజమాని దగ్గర పని చేసే వాళ్ళని సొంత మనుషుల్లాగా చూసుకోవాలమ్మా, నువ్వంటే నాకు బాగా నమ్మకం అని చెప్పి తర్వాత రోజు ఒక 5 లక్షలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సెలవు పెట్టి ఆ అమ్మాయి బ్యాంక్ చెక్ వేస్తుంది. ఈ ఆఫీస్ వ్యవహారాలన్నీ కుంటు పడిపోయినాయి అని చెప్పి హెడ్ ఆఫీస్ నుంచి ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వస్తారు. ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పటికి మొత్తం లోపలికి వెళ్ళి కూర్చొని ఏ ఫైల్ తీసుకురమ్మన్నా నెలల క్రితం పేరుకు పడిపోయిన ఉంటాం. ఇమీడియట్ గా మొత్తం అన్ని చెక్ చేసి అసలు మీ పిఏ ఏది ఆ అమ్మాయిని పిలవండి అనేటప్పటికి, అవును ఈ రోజు వచ్చేయాలి కదా సెలవు నుంచి ఇంకా రాలేదు ఏంటయ్యా నేను ఆఫీస్లో ఒక ఆయన పిలిస్తే, సార్ ఆ అమ్మాయి అసలు ఫోన్ ఎత్తట్లేదు సార్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అనేటప్పటికి ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఆ అమ్మాయి మనల్ని మోసం చేసింది సార్, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి జాబ్ రిజైన్ చేశారని చెప్పి హెడ్ ఆఫీస్కి పంపించిందంట, పంపించేసి నాకు ఆఫీసులో పరిస్థితులు బాగోలేదు, ఆ మేనేజర్ కూడా నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అందుకోసం అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయిందంట అందరికి. అమ్మో నా 5 లక్షలు అంటాడు ఆయన. మీ 5 లక్షలు కాదండి, మీ చిట్ ఫండ్ కంపెనీ తరఫున 50,000 చొప్పున మా అందరితో కట్టించింది, తర్వాత మా కస్టమర్లతో అందరితో కట్టించి 2 కోట్లు అయినాయి, మరి ఆ 2 కోట్ల సంగతి ఏంటో కనుక మీరు తేల్చకపోతే కనుక అందరికి ఈ హెడ్ ఆఫీసులో ఏంటి చిట్ ఫండ్ కంపెనీ ఏంటి ఇవన్నీ ఏంటంటే, నాకేం తెలియదు సార్ అసలు చిట్ ఫండ్ కంపెనీ ఏంటో ఇవన్నీ నాకేం తెలియదు అంటే, లేదు సార్ ఇదిగోండి సార్ రసీదులను చూపించేటప్పటికి గోపాలరావు అండ్ కంపెనీ చిట్స్ కంపెనీ అని పేరు కనపడతాం. వాళ్ళు ఒకే ఒక మాట అంటారు, పోలీస్ కేసు పెట్టావు అంటే గనక నీ జీవితం మొత్తం అంధకారం అయిపోద్ది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావు, నిన్ను డిస్మిస్ చేసేస్తారు, ప్రస్తుతానికి మేము నిన్ను సస్పెండ్ చేసి వెళ్తున్నాం, ఈ డబ్బుల వ్యవహారాలన్నీ చక్కదిద్దకపోతే
ఆఫీస్కి వచ్చి ఎవరన్నా అల్లరి చేసినట్లు కనుక మా దృష్టికి వస్తే కనుక ఇమీడియట్ గా పోలీస్ కేసు నీ మీద పెట్టేస్తాం, వారం రోజుల్లో సెటిల్ చేసుకొని మాకు చెప్పాలండి. వాడికి ఆయన టీ షర్ట్లు పీకేసుకొని జుట్టు పీకేసుకొని అమ్మో నన్ను ఎంత మోసం చేసింది నాయనో అని చెప్పి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య, నీతో ఎప్పుడో చెప్పాను, ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి, నిన్ను పొగుడుతున్నావంటే కనీసం నేను అర్థంలో చూసాయినా నువ్వు ఎప్పుడు నేను అలాగ ఉండనని నీకు అనిపించలేదా, చేసుకున్న దానికి అనుభవించు, నిన్ను చేసుకున్న దానికి నేను అనుభవించాలి కదా, అందుకోసమని అబ్బాయితో చెప్పాను, ఎలాగో నాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత నా దగ్గర కొద్దిగానే రేపే నా ప్రయాణం అని చెప్తే, చివరికి ఈయన వాళ్ళందరినీ పిలిచి, ఆ చిట్స్ కట్టిన వాళ్ళందరినీ పిలిచి ఆయన తరపున ఉన్న ఆస్తులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తమావులు ఆయనకిచ్చిన ఆస్తులన్నీ పోగేసి అమ్మేసి ఆ డబ్బులన్నీ ఆయనకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళా జాయినింగ్ రోజు ఎలాగైతే వచ్చాడో పంచికట్టుతో, అదే పంచికట్టుతో చెట్ట లేకుండా ఒక బన్నీ వేసుకొని కొత్తగా ఒక చుట్ట నోట్లో పెట్టుకొని ఒక మంచం మీద పడుకొని దీర్ఘాలోచనలో మునిగిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఫన్నీగానే ఉండొచ్చు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అనేక మంది అనేక రకాలుగా మనుషులను మోసం చేయటం, పొగిడి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ వీక్నెస్ ఏంటో కనిపెట్టి వాళ్ళని నడి సముద్రంలో ముంచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా మళ్ళా మనల్ని పొగిడేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతాం. అందుకోసం అని పొగిడినప్పుడు ఓకే, మీ ఛాతీ సైజు కొంచెం పెరిగినా సరే కొంచెం షర్ట్ లూజ్గా చేయించుకోండి, అంతేగాని టైట్ షర్ట్ అయిపోతుంది కదా అని అవి తీసేసి ఆ పొగడ్తలకు లొంగిపోయారంటే, ఇందాక చెప్పాను కదా, పడవ మునిగిపోతే చిల్లు పడినప్పుడు ఎలా అయిద్దో మన జీవితం కూడా అలాగే అయిపోద్ది. ఏంటి నువ్వు చెప్పినమ్మటే మేము నమ్మాలా, మమ్మల్ని పొగిడించుకుంటే నీకు అసూయ వస్తుందా అని మీరు నన్ను తిడితే గనక పొగిడించుకోండి, కాకపోతే నెక్స్ట్ టార్గెట్కి మాత్రం సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.